ఇక మరి ఎన్నాళ్ళ సందో సారును కలవాలి అనుకున్నా ఇవాళ బీజేపీ భవన్లో మరి ఇక రాష్ట్ర తెలంగాణ బీజేపీ పేపర్ రామచంద్రరావు సార్ను దొరకబెట్టినోళ్ళ ఇక కనుకనేమి ఇక మరి ఇక కొత్తగా కొలువులో షరీకైన తెలంగాణ బీజేపీ పేపర్ ఇక మరి ఎక్కడెక్కడ ఏం చేస్తుండు ఎక్కడ పోతుండు ఏంది ఏం కథ అంటే నిన్న మొన్న కన్నతల్లి లాంటి ఉన్న ఊరు గడ్డ మీద అడుగు పెట్టిండట ఎట్ట ఉంది ఏం కథ గాడికి వెళ్ళి మొదలు పెడదాం సారు శనార్థి ఇక మరి సొంత ఊరు పోయినవాట సొంత గడ్డ మీద అడుగు పెట్టినవాట ఇక మరి ఎట్ట ఉంది అక్కడ ఏంది ఏం కథ మరి రేపు మరి స్థానిక సంస్థ ఎలక్షన్ల కథ నడుస్తుంది కాబట్టి మరి ఎట్ట చేసాం సారు అక్కడ వ్యవహారము ఇప్పుడు పోయిందే ఊరు నా ఊరు జన్మ ఇచ్చిన ఊరు నాకున్నటువంటి ఒక చిన్నప్పుడు ఆడుకున్నటువంటి మిత్రులు ఉన్నారు అక్కడ అన్నీ మొత్తం ఊరంతా నన్ను గుర్తుపడుతుంది ఒక సంతోషమైన వార్త నాకు ఉన్నప్పుడు అక్కడ పంచుకోవాలి కదా ముందు తర్వాత నా భూమిని నేను ఫస్ట్ మీద నాకు ప్రేమ ఉంటేనే తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి నేను ఒక అధ్యక్షుడిగా గెలిచిన అక్కడ ఫస్ట్ అక్కడ నేను ఆ తల్లికి దండం పెట్టి నా ఒక ఊరి తల్లికి నేను ఇట్లా ముందుకు వచ్చాను చూసిన ఆరుల్లో ఇక రేపటి సంది మరి ఇక సార్ది కథ మరి మధ్యలో మొదలెక్కనే ఉంటుందట ఎందుకంటే ఇక మరి కన్నతల్లి లాంటి ఉన్న ఊరు సొంత గడ్డ మీద అడుగు పెట్టి ముందుగాల జనాల ఆశీర్వాదం తీసుకొని ఇక సిద్ధమవుతుండు సారు మరి అన్ని సరే కానీ ఒక ముచ్చట ఏదో ఈ బీసీ జాబితాల ముస్లింలను తీసేయాలి అనేది కథ నడుస్తుందట మరి ఇది ముందుగాల ఆన్యం పుట్టిందటగా గుజరాత్ ప్రభుత్వంలో బీసీ జాబితాల ముస్లింల కథ మరి ఈడ గిట్టట అనేది మరి కాంగ్రెస్ కోళ్ళగలు కూతలు కూస్తున్నాయి సారు ఏం చెప్తా వాళ్ళకు ఈడ కూడా ఉన్నాయి కదా మన దాని పేరు ఏమంటారు మన మన బీసీబీలో కొంతమంది ముస్లిం దూదేకులలోని ఇంకా మా ఈ హజామ్ అనే కొంతమంది ఉన్నారు ముందు నుంచి ఉన్నారు అది దాన్ని ఎప్పుడు మనం అబ్జెక్షన్ పెట్టలే కదా అది గుజరాత్ పెడితే ఏంది ఎవరు పెడితే ఏంది నా తెలంగాణలో కూడా ఆంధ్రాలో కూడా అప్పుడు ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు దూదేకులని హజామని కొంతమంది పెట్టారు అట్లా అది మనం దాన్ని ఎప్పుడు మనం వ్యతిరేకించలేదు ఇప్పుడు ఏంది మొత్తం ముస్లింలు తీసుకొచ్చి దాన్ని కట్ట తీసుకొచ్చి వాళ్ళందరూ బీసీలు అంటే ఎట్లయితుంది ఓవైసీ బీసీయా అక్బరుద్దీన్ బీసీయా మళ్ళీ వాళ్ళ బీసీ లిస్టులో పెడితే ఎట్లా ఊరుకుంటారు ఆ తర్వాత వాళ్ళ సీట్లు ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాద్లో 35 సీట్లు 50% 30 సీట్లు బీసీ మనకు ఉండే ఇప్పుడు ఆ 30 సీట్లు మధ్యలోకి పోయింది మన నష్టం ఎవరికి బీసీలే కదా బీజేపీ ఒకటే కాదు బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా పోరాడాలి దాని మీద అట్లా పండు వెన్నెల లాంటి నిండు గుణము గల రామచంద్రుడు అని మరి యావత్ తెలంగాణ వెళ్ళాక మీరు ఒక మాట అన్నారు నా ఊరు జనాలు నన్ను గుర్తుపడతారు కదా నేను నా సొంత గడ మీద ఇవాళ నీ ఊరు జనాలు ఏంది సారు ప్రపంచమే ఇవాళ బీజేపీ పెబ్బ ఏంది ఏం కథ అనేది ఇలా అందరికీ తెలిసిపోయిన సారు మరి ఒక్క మాట మరి రామచంద్రుడు సుగుణాల సువిశాల హృదయం గల్లోడు మెత్తటి మనిషి మరి పార్టీని ఎట్లా ఉరుకులో పెట్టిస్తాడు ఏంది ఏం కథ అనేది కూడా కోళ్ళగలు కూస్తున్నాయి సార్ ఏం చెప్తావా కోళ్ళగలకు మెత్తగా ఉంటే గట్టిగా ఉండలేరు ఏంది మనసు గట్టిగా ఉండాలి ఆలోచన గట్టిగా ఉండాలి అది మన సంకల్పం గట్టిగా ఉండాలి మన గమ్యం కూడా మనం చేరుకునేటటువంటిగా నా దగ్గర ఆ దమ్ము ఉన్నది కాబట్టి నేను తప్పకుండా మెత్తటోడినైనా ఎక్కడ గట్టిగా ఉంటే అక్కడ గట్టిగా ఉంటాం వాజ్పేయి కూడా మెత్తటోడు ఉండే కానీ పోఖరాన్ బ్లాస్ట్ చేశాడు కదా అది అమ్మని స్వామి ఆలోచన ఇక్కడ గుణం కాదు అయితే ఇప్పుడు నరసయ్య తాత కూడా గాడికి వెళ్ళి పైన కట్టి గిందాకు వచ్చిందంటే సారు తీసి ఏంది అన్నాడంటే అది అంటే ఆలోచన గట్టిగా ఉండాలనేది సార్ కథ సారు మరి ఇక రాంగపోంగ ఒక కథ ఏంటంటే చిన్న ముఖ్యమంత్రి ఏదో అన్నాడట మరి మీరు నోటీసులు పంపించారట మరి ఏంది పంచాది జనాలకు అర్థమైతే లేదు ఏం లేదు ఎవరో పాపం చనిపోయిన స్టూడెంట్ అని దళిత్ కాదు దళిత్ సర్టిఫికేట్ దొంగతనంగా తీసుకొచ్చి ఆయన చేరిండు మరి దళిత్ దొంగతనం సర్టిఫికేట్ తీసుకుని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా ప్రభుత్వం మంత్రులు సపోర్ట్ చేస్తారా పాపం అబ్బాయి ఏదో కారణం వల్ల చనిపోయింది అది ఎవరికి అది తెలియదు ఎవరి మీద ఆయన అబండం వేయలేదు ఇప్పుడు నా మీద పెడితే ఎట్లా ఆయన నా వల్ల చనిపోయినది తప్పు కదా తర్వాత ఈ ప్రభుత్వమే దాన్ని క్లోజ్ చేసింది కేసు లేదు కేసు కొట్టేసిన ఈ ప్రభుత్వమే మళ్ళీ దాన్ని దూడతా అంటారు సో కాబట్టి వాళ్ళకి నా మీద ఏం మాట్లాడలేక ఇది మాట్లాడుతున్నారు భయంతో
అర్రే రా. మరి ఇప్పుడు 3 రోజులల్లో మరి వాళ్ళు ఏమన్నా అంటే నోటీసు పంపించినావు కదా, 3 రోజులలో మరి కథ మతలం రాకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు సార్? ఒక స్టెప్ ఉంది కదా, లీగల్గా ఒకటే కాదు కదా, నీ అడ్వకేటే కదా, అది ఒక్కరితో ఊరుకోను కదా. ఈయనే కాదు, రేపు ఎవరు పిచ్చి కూతురు కూర్చున్నా వాళ్ళ మీద ఇదే ఉంటుంది. అమ్మో నీ దండం పెట్టి సారు, మునిపే మీరు పెద్ద లాయర్ అట, ఇక మరి ఈడ మీకేమో అన్ని కానుగోలు తెలుసు ఎట్లా ఏంది ఏం కథ అనేది. సారు మరి రాంగా పోవంగా ఈ గోషమ్మాలు కోళ్ళాగా మరి దాన్ని కడకు నూకిర్రు, అది మళ్ళీ గుంజుకుంటారా ఇక ఉత్తదేనా కథ? అది పైన చూసుకుంటారు, మనం ఏం చేసింది ఏం లేదు. సార్ ఈ ముచ్చట చెప్తలేరు, అమ్మా ఇక పయ్యలేదా? అంత పైవాళ్ళే, అంత ఏ నిర్ణయమైనా పెద్ద మనిషి కాదు, పెద్దోళ్ళు తీసుకుంటారు. అబ్బా ఇక గిదుల్లా ఇక సార్ కూడా పొద్దు పోతుంది, ఎందుకంటే ఇంకో దిక్కు మీటింగ్ ఉందట. మొత్తానికి బీజేపీ భవన్లో రామచంద్రరావు సారు రేపటి సంది ఇక స్థానిక సంస్థల కథ ఏంది ముందుగాల నా సొంత ఘటన మీద అడుగుపెట్టి జనాల ఆశీర్వాదం తీసుకున్నా, ఇక రేపటి సంది బీజేపీ మధ్యలో మోతే అని అనుకొస్తుండ్రు సారు. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, బీజేపీ భవన్.